ఇక్కడికి ప్రతిరోజు ఒక గొల్లబామ మెట్లెక్కుతూ ఆ పరమేశ్వరుడికి పెరుగు అన్నం ఒక మట్టి కుండలో నైవేద్యంగా తీసుకెళ్తూ ఉంటుంది. ప్రతిరోజులానే ఆ బామ మెట్లెక్కుతూ ఉంటుంది. ఆలయానికి చేరుకునే సమయంలో ఆయాసం వస్తుందని మెట్ల మీద కుండ పెట్టి కొంచెం పక్కకు వచ్చి కూర్చుంటుంది. ఒక కాకి వచ్చి ఆ కుండని పడేస్తుంది. అయ్యో, ఇప్పుడు నైవేద్యం నేలపాలైంది, కిందకు వెళ్ళడానికి నాకు ఓపిక లేదు అని ఆ భామ బాధపడుతూ కూర్చొని ఉంటుంది. అయితే ఒక వృద్ధుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి, ఏమైంది, నీ బాధకు ఏంటి కారణం అని అడుగుతాడు. పైన ఉన్న పరమేశ్వరుడికి నైవేద్యం పట్టుకెళ్తున్నాను, కాకి వచ్చి కింద పడేసింది అని చెప్తుంది. వెంటనే ఆ వృద్ధుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు, ఇక నుంచి ఈ కొండ మీద కాకులు వాలకుండా ఉంటాయి అని చెప్తాడు. నువ్వు ఇంత కష్టపడుతూ పైకి రాకుండా ఉండొచ్చు కదా అని ఆ వృద్ధుడి రూపంలో ఉండే పరమేశ్వరుడు అడుగుతాడు. ఆ పరమేశ్వరుణ్ణి రోజు ఊళ్ళోకి రావయ్యా రావయ్యా అని అడుగుతూనే ఉంటాను, ఆయన వస్తే నేను రావడం మానేస్తా అని చెప్తుంది. అయితే వెనక నుంచి ఒక స్వరం వస్తుంది, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు, శివుడు నీ వెనకాల వస్తాడు అని వినిపిస్తుంది.